मित्रों, आप सब लोग जन धन खाता खोलो, मैं धन धन 15 लाख डाल देता हूं అన్నాడు. వచ్చినా 15 लाख ఎవరికన్నా? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తే సంవత్సరానికి అన్నాడు. 10 ఏళ్ళ 20 కోట్ల ఉద్యోగాలు ఏడవా వచ్చినాయా? ప్రతి మనిషికి ఇల్లు కట్టిస్తా అన్నాడు. కట్టించిండా? బుల్లెట్ రైళ్లు ఉరికిస్తా అన్నాడు. భారతదేశంలో ఉరికిచ్చిండా? అమెరికా వాళ్ళు తెల్లోళ్ళు వచ్చి లైన్లో నిలబడాలి ఇండియాకు వచ్చేందుకు వీసాల కోసం అని నరికిండు. ఆ రోజు అయ్యిందా? 2014లో బడాబాయ్ మోసం చేసిండు. 2023లో చోటాబాయ్ వచ్చిండు. చోటాబాయ్ ఎవరు? రేవంత్ రెడ్డి. బస్సు ఫ్రీ అన్నాడు, బంగారం ఫ్రీ అన్నాడు, ఆడపిల్లలకు స్కూటీలు అన్నాడు, నెలకు 2500 అన్నాడు, మైనారిటీ సబ్ ప్లాన్ అన్నాడు, బీసీ సబ్ ప్లాన్ అన్నాడు, రైతు రుణమాఫీ అన్నాడు, అరిచేతుల వైకుంఠం చూపెట్టిండు. ఆగం చేయబోయిండు. హైదరాబాద్లో ఆగం కాలే. మీరు తెలివైన వాళ్ళు, మీరు హుషారుగా ఆలోచించిండ్రు. మీరు అందుకే ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వలేదు. జిహెచ్ఎంసీలా ఆ ఒక్క మాటకు 16 సీట్లు ఈ గులాబీ కండువాకి ఇచ్చినందుకు మీ అందరికీ నేను పాదాభివందనం చేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు మోసపోలే. కాంగ్రెస్ వాళ్ళ దొంగ మాటలకు మీరు మోసపోలే. కానీ జిల్లాలలో పాపం మోసపోయిండ్రు. ఏదో వస్తుందేమో, అవుతుందేమో, 2 సార్లు వీళ్ళకి ఇచ్చినాం కదా, ఒక్కసారి ఆయనకి ఇస్తే ఏమవుతుందేమో అనుకొని ఒక అవకాశం ఇచ్చిండ్రు. ఏమైంది? ఇవాళ హైదరాబాద్లో వచ్చిన పెట్టుబడులు వెనుకకు పోతున్నాయి. కొత్త తెచ్చే ముఖం లేదు. వచ్చిన పెట్టుబడులే ఒక కంపెనీ గుజరాత్కు పోయింది, ఇంకొక కంపెనీ చెన్నైకి పోయింది. ఏమైందా రేవంత్ రెడ్డి? ఏం సంగతి అంటే ఆయన అంటున్నాడు, మీరు చూస్తున్నారు, గట్టిగా ఏమని అన్నావనుకో కత్తిరిస్తా, మెడల పేగులేసుకుంటా అని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. నాకు తెలియకడుగుతా, ముఖ్యమంత్రి లేకపోతే బోటీ కొట్టేటోడా? ఎవడన్నా మెడల పేగులేసుకుంటా ఆడే ముఖ్యమంత్రి? జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అంటుండు. జేబులన్నట కత్తెర పెట్టుకొని తిరుగుతున్నట. మొన్న ఏమైంది? ఈ సూర్యాపేట కాడ ఆయనతో బస్సు, ఇలా ఫ్రీ బస్సు కదా, ఫుల్ రష్ ఉంటుంది బస్సు. ఒక్కొక్క బస్సులో 40 మంది పట్టే బస్సులో 90 మంది ఎక్కుతాను. ఇక మా ఆడబిడ్డలు అయితే ఒకరినొకరు సిగలు పట్టుకొని కొట్టుకుంటాను. నేను అన్నాడు అనుకోలే గసంటి పరిస్థితి చూస్తాను. ఆ పరిస్థితి కనబడుతున్నది ఇవాళ. ఆయనతో ఆ బస్సులో రష్ ఎక్కువ ఉంటే ఒకడు జేబు దొంగ తయారైండు. ఆ జేబు దొంగను మొత్తానికి ఎవరో ఒకరు పట్టుకున్నారు. పోలీసు వాళ్ళకి అప్పచెప్పింది. వాని మొత్తం పోలీసు వాళ్ళు చాన్బీన్ చేసిండ్రు. వాని మీద పైసలు దొరకలే, పర్సులు దొరకలే, ఏం దొరకలే. కానీ జేబుల కత్తెర మాత్రం దొరికింది. కత్తెర దొరకంగానే పోలీసు వాడు అన్నాడట, అరే నీ మీద పర్సు లేదు, పైసలు లేవు, కానీ కత్తెర ఎందుకు పెట్టుకున్నారా నువ్వు జేబులో అని. ఆడేమన్నాడట ఇరికేనా? అవు సార్ నన్ను అంటున్నావు, మరి రేవంత్ రెడ్డి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతా అంటలేవు, ఏం సంగతి? నేను పెట్టుకొని తిరగొద్దా? ముఖ్యమంత్రి పెట్టుకొని తిరిగితే నాకు తెలియక అడుగుతా, ఎవడన్నా ముఖ్యమంత్రి జేబులో కత్తెరలు పెట్టుకొని తిరుగుతాడా? జర్ర అటు ఇటు అయితే డేంజర్ కాదా కత్తెర? ఏమన్నా ఆలోచన ఉందా ఆయనకు? ఏం మాటలు మాట్లాడతాడు? లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చిన ఖాళీ కుండలు ఉన్నాయట. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఇదివరకు ఏం చేస్తున్నావు నాకైతే తెలియదు. లంకె బిందెలట. లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద తువ్వాల కప్పుకొని దొంగ రాత్రి ఎవరు తిరుగుతారు లంకె బిందెల కోసం? పచ్చి దొంగలు తిరుగుతారు. మరి ఆయన ఇదివరకు ఏం చెప్తున్నాడు నాకు తెలియదు, కానీ ఒక్కటంటే ఒక్క మాట 4.5 నెలల్లో. కానీ సిగ్గు మాత్రం అసలే లేదు అబద్ధాలు ఆడేతందుకు. ఇక్కడ రాంగ చూసుకుంటూ వచ్చినా నేను సీతాఫలం మండికెళ్ళి మొత్తం మెట్రో పోస్టర్ల మీద పెట్టుకున్నాడు 5 గ్యారెంటీలు అమలు చేసిన ప్రభుత్వం. 5 గ్యారెంటీలు అమలు అయినాయా? తులం బంగారం వచ్చిందా ఎవరికన్నా? 4000 వచ్చినాయా? 2500 వచ్చినాయా? 500 బోనస్ వచ్చిందా రైతులకు? ఏది అమలు చేసిండు? ఏది లేదు. కానీ సిగ్గు లేకుండా అబద్ధాలు మాత్రం చెప్తున్నాడు. ఇంకా దారుణం, కొత్త ఉద్యోగాలు తెచ్చుడు కాదు, కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు నేను ఇచ్చిన అని చెప్పుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. సరే, రేవంత్ రెడ్డి గురించి, కాంగ్రెస్ గురించి హైదరాబాద్లో పెద్ద మాట్లాడేది ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ సికింద్రాబాద్లో నిల్చున్న ఆయన కూడా కాంగ్రెస్ నుంచి నిన్న మొన్నటి దాకా మన పార్టీలోనే ఉండే. ఇవాళ ఆయన పోయి నేను కాంగ్రెస్లా నేను నిలబడతా అని చెప్తున్నాడు. నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కాంగ్రెస్కు పొరపాటున ఓటేస్తే హైదరాబాద్లో, సికింద్రాబాద్లో, సనత్ నగర్లో లాభం అయ్యేది బడేబాయ్ బీజేపీకి, బడేబాయ్ నరేంద్ర మోడీకి. మీరు ఒక్క ఓటు కాంగ్రెస్కి వేసినా మనకు పడాల్సిన ఓటు అవతల దిక్కుపోతే లాభపడేది బీజేపీ. బీజేపీ మనకు చేసిన మోసం మామూలు మోసం కాదు. 5 ఏళ్ల నుంచి కిషన్ రెడ్డి